పాటలు తన్నుకుంటూ వస్తున్నాయి లోపల నుంచి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లషిత్ గ్రేస్. ఈరోజు ఈ వీడియోలో పండగల టైంలో ఏ హడావిడి లేకుండా సింపుల్ అండ్ ఈజీగా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ బిగిన్ దమ్ బిర్యానీ. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. 1.5 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 గ్లాస్ మంచి బియ్యం తీసుకుంటున్నా. మా ముగ్గురికి కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇవి వాష్ చేసేద్దాం. బియ్యాన్ని నీట్గా 2 సార్లు కడుక్కున్న తర్వాత సరిపడా నీళ్ళు తీసుకోవాలి. నేనైతే కొలతేసుకొని తీసుకొని వాటర్ నేను చూపిస్తా ఎలా ఎసురు కరెక్ట్గా తీసుకుంటాను అనేది కూడా. నేను ఇక్కడ రెండు చెంబుల వాటర్ తీసుకున్నాను అనమాట. 2.5 గ్లాస్ బియ్యానికి 2 చెంబుల నీళ్ళు తీసుకున్నా. మీకు టైం ఉందంటే ఒక 1/2 అవర్ బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు. సో నాకైతే ఇప్పుడు టైం లేదు, ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. సో అందుకని నేను అలానే స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఈ రైస్లోకి మనము బిర్యానీ స్పైసెస్ ఏవేవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకుందాం. బిర్యానీ లీవ్స్ అండ్ స్పైసెస్. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి రైస్లో సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకుంటే రైస్ అండ్ కర్రీ మనం మిక్స్ చేసుకొని తింటున్నప్పుడు కషం అనిపించదు. కాబట్టి రెండిట్లలో మనం సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకుంటే రెండు ఈక్వల్గా సరిపోతుంది. మనము రైస్లో స్పైసెస్ అవన్నీ కలుపుకున్నాక కొంచెం ఇలా బాయిల్ అవుతుండగా అప్పుడు మనము చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈరోజు నైట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట చికెన్ని. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఇదిగోండి, ఈ చికెన్ని నేను నైట్ అంతా మ్యారినేట్ చేసి ఉంచా. మనం ఏమేమైతే స్పైసెస్ దీంట్లో వేసుకుంటామో ఆ స్పైసెస్ అన్ని వేసి నైట్ అంతా మ్యారినేట్ చేశాను అనమాట. ఇందులో నేను ఏమేమి మసాలాలు యాడ్ చేశానంటే అల్లం పేస్ట్, ఒక 4 చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నా, అలానే బిర్యానీ ఆకులు 2, నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. ఇవన్నీ మనం ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీలో తీసుకోవాలి. కారం అనేది మనకు తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఒక పక్క రైస్ బాయిల్ అవుతుంటే ఇంకో పక్క మనము మందపాటి డేక్ష ఒకటి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా మనం ఏం స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ ఇందులోనే అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలా మొత్తం వచ్చేసేటట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నీట్గా ఒకసారి తిప్పుకొని ఈ చికెన్ ని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దాం. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. రైస్ అనేది కుక్ అయిపోయింది చూడండి. మనం ఇలా పట్టుకొని చూసినప్పుడు ఈజీగా ఇలా తునిగిపోవాలన్నమాట. 80% ఆఫ్ రైస్ కుక్ అయిపోతే సరిపోతుంది. ఈ రైస్ 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము నీట్గా ఇలాంటి జల్లెడ దాంతో ఆ వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట. పీస్ అనేది ఇలా తీయంగానే వచ్చేసేయాలి. ఇలా పీస్ అనేది ఉడికినాక మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ ఒక లేయర్ వేసుకున్నాక ఇంకో లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనకి దమ్ బిర్యానీలో ఎక్కువ ప్రాసెస్ అయ్యేది ఏంటంటే ఎక్కువ టైం తీసుకునేది ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది మనకి. సో అందుకనే బిఫోర్ నైట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం చికెన్ బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్నాక ఒక లేయర్, మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకుందాం. లాస్ట్లో మళ్ళీ ఫినిషింగ్ టచ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, నేను ఇందులో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయను. ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా ఇలానే చేస్తా. అందరు నార్మల్గా ఎలా చేస్తారంటే రైస్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకొని అలా చేస్తారు. నేనైతే ఈ ప్రాసెస్ చేస్తే కొంచెం ఇంకా తొందరగా చికెన్ అనేది దమ్ బిర్యానీ అనేది అవుతుంది కాబట్టి సో నేను ఈ ప్రాసెస్లో ట్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మనము ఏదైతే రైస్ యాడ్ చేసుకుంటున్నామో అప్పుడే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. దమ్ అనేది బయటికి రాకుండా బరువుగా ఉండేది ఏదైనా పెడితే సరిపోతుంది.
లేదు ఇంకా మైదా పిండి అయినా సరే కలుపుకొని చుట్టూ పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలా సిమ్లో ఒక 10 and 15 minutes వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇంకా 15 minutes అయిపోయింది, చూద్దాం మన దమ్ బిర్యానీ ఎలా ఉందో. ఆహా, గాలి అటు వస్తుంది అటు పోతుంది, వాసన స్మెల్ అంతా. ఇలా పొర్లు పొర్లుగా రావాలంటే 80% రైస్ కుక్ అయినప్పుడే తీసేసుకుంటే ఇలా పొర్లు పొర్లుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కింద ఉన్న చికెన్ అంతా ఎలా మిక్స్ చేయాలంటే దీన్ని సపరేట్గా ఇంకో దాంట్లోకి తీసుకోవాలి. మనం రైస్ టర్న్ అవుట్ చేసుకునే ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ బేషన్లోకి ఆ రైస్ మొత్తం టర్న్ చేసేస్తున్నా. అండ్ కింద అడుగున కూడా ఒక మందపాటి క్లాత్ వేసుకున్నాం, లేదంటే వేడి అమ్మ మామూలుగా ఉండదు. చూసారా, వంట దగ్గర ఆడవాళ్ళకి సాధ్యమైనంత పని మా హస్బెండ్స్కి కూడా సాధ్యం కాదు. టర్న్ అవుట్ చేసేయమంటే నీకు కుదరలా. ఈ గో ఆవిరి తగులుతుంది, క్లాత్స్ పెట్టుకోవాలి. దుగ్గోండి బిర్యానీ. ఈ దమ్ బిర్యానీలో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే నేను కొత్తిమీర ఆనియన్స్ తప్ప ఇంకేం వేయలేదు, అంటే పుదీనా వేయలేదు. ఎందుకు వేయలేదంటే అది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, సో అందుకని నేను పుదీనా వేయలేదు అనమాట. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా మనం చికెన్ మొత్తం కలవడానికి సపరేట్గా దాంట్లోకి తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ దమ్ బిర్యానీ ఇంకా ప్లేట్లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకొని షేర్వా అండ్ పెరుగు చట్నీ తోటి తింటే ఉంటుంది. ఇదిగోండి దమ్ బిర్యానీ విత్ షేర్వా. ఇందులోకి ఆనియన్స్, లెమన్. అది చూడండి టోనీ గారు ఎంత వెయిటింగ్. ఆనియన్, లెమన్. ఇలా షేర్వా మిక్స్ చేసుకొని ఇలా ఒక పీస్ పెట్టుకొని ఆల్రెడీ నోట్లో ఉంది. అలా కాలం కలుపుతూ తింటూ ఉంటే పాటలు తన్నుకుంటూ వస్తున్నాయి లోపల నుంచి. ఆహా ఏమి రుచి మరచి. ఇంకా నేను ఇప్పుడు నా బిర్యానీని ఎంజాయ్ చేసేయాలి. ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే బిర్యానీ ఎలా చేయాలో తెలియకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.